టీజీఈజేఏసీ మహాధర్నా సక్సెస్ నల్గొండలో హోరెత్తిన ఉద్యోగగళం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు జాయింట్ యాక్షన్ కమిటీ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మహాధర్నా కార్యక్రమం ఘనంగా విజయవంతమైనది. ఈ ధర్నాలో జిల్లాలోని వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, క్లాస్ 4, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సంఘాల నాయకులు మరియు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఐక్యంగా గలమెత్తారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ నాగిళ్ల మురళి, కన్వీనర్ బి యాదయ్య మాట్లాడుతూ పీఆర్సీ అమలు, 6 పెండింగ్ డిఏల విడుదల, 10,000 కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య భద్రత కల్పించడం వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు జరిపి న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు నారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్, భిక్షం, వెంకటేశం, అంజిరెడ్డి, శ్రీనివాస్, రమేష్, రాంబాబు, యాకూబ్ నాయక్, యాదగిరి, జయరావు, జమీరుద్దీన్, జి వెంకటరెడ్డి, కె మనోజ్ ప్రదీప్, రాములు, సత్యనారాయణ, సతీష్ చంద్ర, జనార్దన్, పి వెంకటేశం, హలీం, కాసిం, భిక్షపతి, సోమేష్ కుమార్, విద్యాసాగర్, కరుణగౌడ్, రంధేవ్, నరేష్, రమ్యసుధ, సుమలత, సతీష్, మధు, లక్ష్మి, సునీత, షఫీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీఎన్జిఓ, టీజీఓ అనుబంధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాలు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, డిఆర్డీఏ, పోలీస్, గురుకుల ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాకు పూర్తి మద్దతు తెలిపారు. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మన రాష్ట్రంలో 33 జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట ముందు ఉద్యోగస్తులందరూ మహాధర్నా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నల్లగొండ జిల్లా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. మహాధర్నాలో ప్రశాంతంగా మరి ప్రజాబద్ధంగా మేము ధర్నా కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఇట్టి ధర్నా కార్యక్రమానికి ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ అయినారు. ఈ ధర్నాను చూస్తే ఉద్యోగస్తులందరికీ కూడా ఎంత డిసప్పాయింట్గా, నిరుత్సాహంగా ఉన్నారనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రావడము ఉద్యోగస్తులు. కాబట్టి వారందరికీ కూడా జేఏసీ భాగస్వామ్య పక్షాల సంఘాలన్నిటికీ కూడా పేరు పేరున, టీచర్స్ అసోసియేషన్ అయితేనేమి, మరి గజిటెడ్ అసోసియేషన్ అయితేనేమి, మరి హాస్టల్ వెల్ఫేర్ కానీ, పంచాయతీ కార్యదర్శులు, పెన్షనర్స్ అందరూ కూడా, పెన్షనర్స్ 70 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా జేఏసీ పక్షాన, మరి నా పక్షాన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఏదేమైనప్పటికీ ప్రాథమిక సభ్యుల్లో ఏముందంటే ప్రభుత్వము ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను విఫలమైనట్టు, హామీలు నెరవేర్చలేకపోయింది అనేది డిసప్పాయింట్లో, నిరుత్సాహంతో ఈ ఉద్యోగస్తులందరూ ఈ ధర్నా కార్యక్రమానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాబట్టి సీఎం గారిని కానీ, మరి గౌరవ మన జిల్లా మినిస్టర్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ సీఎం గారితో చర్చించి మా సమస్యలు ముఖ్యంగా ఏంటిదంటే పీఆర్సీ, ఈహెచ్ఎస్ మీరే అన్నారు, హెల్త్ ఆరోగ్యశ్రీ 943 హాస్పిటల్లో మీరు కార్పొరేట్ హాస్పిటల్ కానీ వెళ్ళి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏదన్నా డిసీజ్, ఆరోగ్య భద్రత దృష్ట్యా అని తెలియజేశారు. ఇప్పుడు అవి డిజిటల్ కార్డులు రావడం లేదు. అక్కడికి పోతే మా ఎంప్లాయీస్ కార్డు చూపిస్తే ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏ హాస్పిటల్కు. దాని మీద పెద్ద ఎత్తున డిసప్పాయింట్గా మా ఉద్యోగస్థ సోదరులందరూ కూడా ఉన్నారు. మరి దాని మీద మీరు చర్య తీసుకోవాలని, మరి పీఆర్సీ 3 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం ఏదో ఇస్తామని మభ్యపెట్టి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది, కానీ ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చింది, అన్నీ ఇస్తామన్నారు. ఉద్యోగస్తులను కడుపులో పెట్టుకుంటా అన్నాడు సీఎం గారు. మీరంటే మాకు అభిమానము, అది ఇది అని చెప్పి మొత్తం మసిబూసి మారేడుగా చేసిండు. ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఉద్యోగస్తులలో ఇప్పుడు చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. మరి ఇటు విషయంలో మరి ఇంకోటి రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగస్తులు రోజు నాకు ఫోన్లు, జేఏసీ చైర్మన్గా మీరు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ వేస్తే మేము సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారిని, మరి మన జిల్లా మినిస్టర్ గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా పెండింగ్ బిల్స్, పీఆర్సీ మీద, ఈహెచ్ఎస్ మీద సరైన గైడ్లైన్స్ ఇవ్వండి.
మరి సీఎం గారు ప్రకటించండి ఈహెచ్ఎస్, ఎందుకు కింది స్థాయి ఉద్యోగస్తులు చేయట్లేదు? సీఎం గారు అంత పెద్ద రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన సీఎం గారి చెప్తేనే ఇంప్లిమెంట్ లేదు. మరి ఇక మేము చెప్తే ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మరి చిన్న స్థాయి ఉద్యోగస్తులలో క్వశ్చన్ వేస్తున్నారు. ఆ క్వశ్చన్కి మీరు అందరూ కూడా మరి ఆలోచించి, ఉద్యోగస్తులు ఒక్కరోజు స్తంభింపజేయగలం, కానీ ఇంకా సహనంతోటి ఓపిక పడుతున్నాము. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా మాకు మీరు మేనిఫెస్టోలో పెట్టేయి, మరి మీరు మాకు హామీలు ఇచ్చినే ఇవ్వమంటున్నాం. కాకమ్మ కోరికలు కావివి. ఉద్యోగస్తులందరూ కూడా డిసప్పాయింట్ గుర్రు. ఇంత పెద్ద ఎత్తున ఇది రేపు చూసి సీఎం గారి ఆలోచించాలని కోరుకుంటూ, మేము ఎలాంటి ఆఫీసుకు పోయి మేము పిలవలేదు, స్వచ్ఛందంగా వచ్చారు. మేము టెంట్ వేస్తే ఈ టెంట్ సరిపోలేదు, మళ్ళీ మేము టెంట్ తీసుకొచ్చినాము. కాబట్టి ఉద్యోగస్తులు పెద్ద డిసప్పాయింట్గా నిరుత్సాహంగా ఉన్నారు, కింది స్థాయి ఉద్యోగం. కాబట్టి సీఎం పరిశీలించి దీన్ని వెంటనే మీరు ఏవేవైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు పరిస్తే మళ్ళీ మీ గవర్నమెంట్కు రావడానికి మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు గెజిటెడ్ ఆఫీసర్లు కార్మికుల సమస్యల గురించి పరిష్కరించడం కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి అనేక ఆశయాలతోని అధికారంలోకి తీసుకొచ్చుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పీఆర్సీ కానీ, సిపిఎస్ రద్దు కానీ, 2003 డిఎస్సి సిపిఎస్ రద్దు కానీ, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా కామన్ సర్వీస్ రూల్స్ టీచర్లకు సంబంధించినవి కానీ ఏ సమస్యను కూడా పరిష్కారం చేయకపోగా దాన్ని ఇంకా చిక్కుముడులు పెట్టి సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి స్పెషల్ పిటిషన్ వేసినారు. మరి ఏ ప్రభుత్వంలో కూడా పీఆర్సీ ఏర్పాటు చేసి 3 సంవత్సరాల కాలం దాటలేదు. ఈ ప్రభుత్వంలో మాత్రమే 3 సంవత్సరాలు దాటింది. ఏమైనా అంటే ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆర్థిక పరిస్థితి బాగుందని ఏ ప్రభుత్వం చెప్పలేదు ఇంతవరకు. అయినా కూడా పీఆర్సీని అమలు చేశారు. మరి ఈ ప్రభుత్వానికి అంత కష్టమేమొచ్చింది? మేమందరం ఏరుకోరి తెచ్చుకున్నాం కదా, ఈ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని. ఎందుకు ముఖ్యమంత్రి గారు మా పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారు? ఎందుకు ఉద్యోగ ఉపాధ్యాయుల మిత్ర ప్రభుత్వంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు మా సమస్యల పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేల్కొని ఈ ఉద్యమం జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్రం హైదరాబాద్కు రాకముందే జేఏసీని చర్చలకు పిలిచి ఇమ్మీడియట్లీ 51% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేయాలి. 2003 డిఎస్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి చాలా. ప్రతి నెల ఇంకా కొత్త ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్డ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినవి కూడా ఆ 2000 కోట్లు ఏదైతే మూడు నెలలు ఇచ్చినారో ఆ 2000 కోట్లని కంటిన్యూస్గా ప్రతి నెల 2000 కోట్లు రిటైర్డ్ అయిన వాళ్ళకైతేనేమి, సర్వీస్లో ఉన్న వాళ్ళకైతేనేమి పెండింగ్ బిల్లులు కూడా చెల్లించే విధంగా, అదేవిధంగా జీపీఎఫ్ కానీ, టీఎస్జీఎల్ఐ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, సరెండర్ బిల్లులు కానీ, ఇవన్నీ మొత్తం ఇంక్రిమెంట్ ఏరియాస్ కానీ ఈ బిల్లులు ఏవి కూడా పాస్ కావట్లేవు. ఒక్కొక్కరు 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. వాటిని కూడా ఇమీడియట్లీ నెలకు 2000 కోట్ల చొప్పున రిలీజ్ చేసి ఆ బిల్లులు కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈహెచ్ఎస్ కార్డులని ఆగమేఘాల మీద ఇంప్లిమెంట్ చేసినప్పటికీ వాటిలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఆసుపత్రులతో సరైన ఒప్పందం చేసుకోలేదు, సరైన గైడ్లైన్స్ రూపొందించలేదు. మనం ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయో కూడా తెలియడం లేదు. కాబట్టి దాని పట్ల కూడా ఒక స్పష్టమైన వైఖరిని ప్రభుత్వం తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. మళ్ళీ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం రావాలంటే ఉద్యోగ ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దు. దయచేసి మా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి PRTU నల్లగొండ జిల్లా శాఖ తరఫున అదేవిధంగా జేఏసీ పక్షాన సవినయంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు TNGOs ఆధ్వర్యంలో TGS ఆధ్వర్యంలో మహా ఉద్యమం జరుగుతుంది. ఉద్యమంలో భాగంగా సిపిఎస్ ఉద్యోగులు 2,60,000 మంది ఈరోజు గొంతెత్తి చాటుతున్నారు. సిపిఎస్ వద్దురా, ఓపీఎస్ ముద్దురా అని చెప్పేసి ఈరోజు నినాదం దొక్కుతున్నారు. అయినా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే మీ కళ్ళు ఎలా తెరిపాలో మా యొక్క ఓటు నాటి ద్వారా తెలియజేస్తాం. మిమ్మల్ని తీసుకొచ్చుకోవడం ఒకటే బాధ్యత కాదు, మమ్మల్ని కనిపెట్టకపోతే మిమ్మల్ని తీసేయడం కూడా మా వల్ల అవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ధర్నాలు చేస్తున్నాం అనంటే ఎంతో నిరుత్సాహంతో, ఎంతో అలసిపోయి ఈరోజు 3 సంవత్సరాలుగా మీ యొక్క ఆలోచన విధానాన్ని పరీక్ష చేసి ఈరోజు మీ స్థాయికి దిగదారాల్సి వచ్చినది. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఎగిసిపడుతుంది, ఖచ్చితంగా మీ యొక్క పునాదులు కదులుతాయని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చాం.